అమృతోత్సవ కథ విని చిట్టా దామోదర శాస్త్రి గారి రచనలో ఇవాళ 4వ కథ. అది రోగమే కాదు. దీని హెడ్డింగ్, దీని మొత్తం అది అనమాట. అంటే సాధారణంగా ఈ కథలో ఆయన చెప్పింది ఏంటంటే షుగర్ వ్యాధిని గురించి. అది అసలు రోగమే కాదు, దానికి చేయాల్సిందల్లా కూర ఎక్కువ తినటం, అన్నం తక్కువ తినటం, అలాగే బాగా శ్రమ పడటం, ఆ తర్వాత హాయిగా నిద్రించడం. శ్రమ లేకుండా ఉంటే షుగర్ వ్యాధి తొందరగా వస్తుంది అని ఈ కథ సారాంశం అనమాట. సరే, కథలోకి వెళదాం. అత్త భయం లేదు, బయలుదేరి వస్తున్నా అని టెలిగ్రామ్. అమ్మయ్య, నిజంగా ఇంకా భయం లేదు. అంటే అత్తకి వాళ్ళ కోడలు పంపించింది అనమాట టెలిగ్రామ్, నేను వస్తున్నానే భయపడకండి అని. ఇంకా గాయత్రి వచ్చేస్తూ ఉంది, అంతా ఆ పిల్లే చక్కదిద్దుకుంటుంది అని ఊరట పొందింది ఆ వృద్ధురాలు. అన్నట్లుగానే టెలిగ్రామ్ లాగానే వచ్చేసింది గాయత్రి. వస్తూనే ఇల్లంతా చక్కబెట్టింది. మరి ముసలాం కదా, ఇల్లు సర్దుకోవడానికి కూడా ఓపిక సరిగా ఉండదు వాళ్ళకి. ఓపిక లేక కొంత సర్ది కొంత సర్దలేక అలా చేస్తూ ఉంటారు. వయసులో ఉండగా అన్ని చేసుకుంటారు. అందుకనే వృద్ధుల దగ్గర ఎప్పుడు పిల్లలు ఉంటే ఆ వృద్ధులకి ఉన్నంత ధైర్యం ఉంటుంది. అందుకనే టెలిగ్రామ్ ఇవ్వగానే ఆ వృద్ధురాలు ఎంతో ధైర్యం వచ్చేసింది. అత్త, ఇప్పుడు చెప్పు, ఆసుపత్రికి వెళ్ళావా? పరీక్షలు జరిగాయా? డాక్టరు రోగానికి నామకరణం చేశారా? లేదా ఇది కొత్తగా వచ్చిందా అని ప్రశ్నల వర్షం కురిపించింది ఆయన వచ్చిన కోడలు. మరి వృద్ధురాలి వయసు సుమారుగా 70 సంవత్సరాలు ఉంటాయి. మొక్కుతూ బలుగుతూ తన పనులు తానే చేసుకుంటూ ఉంది. కాకపోతే ఏదో ఒక ఆవేదన. భయం లేదని డాక్టర్లు చెప్పినా తన వాళ్ళు ధైర్యం చెప్తే వచ్చే దారి వేరు కదా ఎవరికైనా. అందుకే బయలుదేరి రమ్మని టెలిగ్రామ్ ఇప్పించింది అనమాట. అంటే ఈమె టెలిగ్రామ్ ఇప్పించి అలా కోడలు. ఆమె కూడా టెలిగ్రామ్ ఇచ్చి వెంటనే వచ్చేస్తున్నానని చెప్పింది. వెంటనే వచ్చేసింది కూడా. అమ్మా, ఈ రోగం ఈనాటిదా? నీవు పుట్టక పూర్వం నుంచి ఉంది. ఏదో మందులు మాకులు వాడుతూనే ఉన్నాం. ఇప్పుడు కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు ఏదో తీయని పేరు పెట్టడం దేనికి అంటే, అప్పుడు ఆ కోడలు ఏం పేరు పెట్టారేంటి అని అడిగింది. ఏదో చక్కెర లేదంటమ్మా. అయినా అదేం పేరే తల్లి, వేరే పేర్లు లేనట్లుగా అని ఆశ్చర్యం నిలిపించింది అత్తగారు. అది కాదత్త, ఆ రోగాల్ని కనిపెట్టిన వైద్యులు వాటిని గ్రీకులోనో లాటిన్లోనో ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. అవి నీకే కాదు, ఇంకా కొంత చదువుకున్న నాబోటి వాళ్ళు కూడా నోరు తిరగదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్లు అందరికీ నోరు తిరిగే తేలిక పేర్లు పెడుతూ ఉంటారు డాక్టర్. అట్లా అయితే దాన్ని చక్కెర వేద అన్నారు ఎందుకు, బెల్లం వేద అనొచ్చు కదా అంటే ముసలా. అంటే రోజు కాఫీ టీల్లో అందరం చక్కెర వేసుకుంటాం కదా, అందుకని ఆ చక్కెర మూలంగా ఈ రోగం పెరిగిపోతుంది. కాబట్టి ఈ రోగం వచ్చిన వాళ్ళు చక్కెర నామస్మరణ చేయాల్సిందే తప్ప చక్కెర రుచి చూడకూడదత్త అని. ఆ కోడల పేరు గాయత్రి అన్నమాట. మరి ఈ రోగం నాకెలా వచ్చిందమ్మా అన్నది వృద్ధురాలు. మన ఊళ్ళో తూర్పు చెరువు అంటే ఇదివరకు ఎంత కష్టపడేది చెబుతుంది. మన ఊళ్ళో తూర్పు చెరువు నుంచి మంచినీళ్ళు పక్కింటి వాడు 2 బిందెలు తెచ్చే లోపల నేను 3 బిందెలు మోసుకొచ్చేదాన్ని. అలా మన తిరిగావు కాబట్టి అంటే అని చెప్పింది అనమాట. అప్పుడు అంది ఆ గాయత్రి, నువ్వు అలా తిరిగావు కాబట్టే నీకు అప్పుడు ఈ వ్యాధి రాలేదు. ఆ తర్వాత బస్తీ కాపురాలకు కూడా రోజు ఎంతో చురుగ్గా కూరల మార్కెట్కి వెళ్ళి వచ్చేదాన్ని. అడపా సినిమాలకు అలమోకగా నడిచి వెళ్ళే వాళ్ళం కదా అంటూ అత్తగారు ఇంకా కాస్త కొనసాగించింది అనమాట. అందుకే అత్త నీకు అప్పుడు ఆ రోగం భయపడింది, అది నీ దగ్గరికి రాలేదత్త. మరి ఇప్పుడేమో 70 కోటిలో పడ్డాను కాబట్టి చురుగ్గా నడవలేకపోతున్నానమ్మా. ఇప్పటికీ నడవాలనే ఉంది కానీ కాళ్ళు సహకరించడం లేదు తల్లి అని. ఏమీ లేదత్త, ఇప్పటికీ మించిపోయింది లేదు కానీ నేను వచ్చేసా కదా, మన ఇద్దరం ఏం చేద్దామంటే ఉదయం సాయంకాలం నీకు అలుపు వచ్చే వరకు తిరుగుదాం. ఇక మందులు అంటావా, రోగం వచ్చింది కాబట్టి మందులు తప్పవు.
అవన్నీ వీళ్ళకి పడవలసిందే. మందులు సరే, పథ్యం కూడా ఉందా అన్నది అర్థం. పథ్యమా పోడా, నీకేం తినాలని ఉంటే అది తిను, అది నీకు హితం చేయాలి. హితం అంటే మేలే కదా. దుంపకూరలు తింటే చక్కెర తిన్నట్లే. అలా కాబట్టి అసలు అవి నీకు అరగవు కదా. వృద్ధాప్యంలో దుంపకూరలు తినకూడదని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అవి తొందరగా అరగవు కదా. కూరలు అంటే దుంప కూరలేనా ఏంటి? ఆ కూరలు ఉన్నాయి కదా, బీరకాయ ఉంది, పొట్లకాయ ఉంది, ఆనపకాయ ఉంది, ఈ కూరలు ఉన్నాయి. కూరలు కరువులేదు కదా. కాబట్టి ఏ కూరలు తింటే నీకు ఆరోగ్యం కుదుట పడుతుందో అవే వండి పెడతాను అంది కోడలు గాయత్రి. అన్నం తినవలసిందే. ఈ రోగం రాక పూర్వం అన్నంలో కూరలు నంచుకునేదాన్ని. ఇప్పుడు అట్లా కాదత్త. ఇప్పుడు ఏం చేయాలంటే కూరల్లో అన్నం నంచుకోవాలి. అంటే కూరలు ఎంత తింటే అంత తృప్తి, అంత పుష్టి అన్నమాట. అలాగే తల్లి, నీవు వచ్చావు కదా, నాకు కొండంత ధైర్యం వచ్చిందనుకో. కొండ అంటే అని మళ్ళీ ఇంకేముంది, వెంటనే 7 కొండలు గుర్తొచ్చాడు. శివుడు ఉండే హిమాలయాలు గుర్తొచ్చినాయి. ఇంకేముంది, దేవుడు గుర్తొచ్చాడు. దేవుడు గుర్తు రాగానే దేవుడు తెలుసుకుంది. వెంటనే అమితమైన ధైర్యం వచ్చేసింది. అది సరే కానీ అత్త, నీవు కూడా అంటే అప్పుడు అత్త చెబుతోంది కోడలతో, అమ్మ నువ్వు కూడా ఎక్కువ కష్టపడుకోమ్మా, 2 పూటలు సరిపడి ఒకేసారి వంటేసేమ్మా, ఎలాగోలా సర్దుకుందాంలే అంటోంది. కోడలు ఎక్కువ కష్టపడితే బాగోదు కదా. అప్పుడు కోడలంది, అదే పాపట, హాయిగా 2 పూటలా కమ్మగా వండుకొని ఈ వేడి వేడిగా తినకుండా ఒక్కసారి వండుకోవాల్సిన కరం ఏమిటి? గ్యాస్ పెరిగింది, ధర పెరిగిందని ఆ పని చేయకూడదట. అట్లా చేసామంటే ఆ ఆ గ్యాస్ ద్వారా మనకి మందులకు ఖర్చు అయిపోతుంది అన్నది కోడలు. అయితే 2 పూటలా వంట చేస్తావా అని అడిగింది అత్తగారు. కాదు, 4 పూటలు చేస్తానత్త. ఎందుకో తెలుసా, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం కావాలా, మరి సాయంకాలం ఏదో దవడ కాస్త ఆడ ఏదో, అందుకని ఇక రాత్రి భోజనం ఉంది కదా, కాబట్టి 4 సార్లు చేస్తాను. అంటే 4 సార్లు కష్టపడతావా అమ్మా అని. కాదత్త, నిన్ను 4 సార్లు సుఖ పెడతాను అని కోడలు. అంటే ఈ రోగం నుంచి విముక్తి కలుగుతుందంటావా నాకు అన్నది అత్తగారు. ఆ రోగం మాట మర్చిపోత. రోగం రోగం అంటూ మొక్కాలా ఏంటి, మూలగాల ఏంటి? మన శరీరం పనిచేయడానికి ఇన్సులిన్ కావాలి. అది కొంత తక్కువైందనుకో, దాన్ని రోగం అంటారా ఏంటి? ఆ తక్కువైన ఇన్సులిన్ సప్లై చేస్తున్నాం. ఒక రసం చెప్పనా, అది రోగము కాదు, ఇన్సులిన్ మందు కాదు. అంటే నేను ఆరోగ్యంగానే ఉన్నానంటావా అది మళ్ళీ అత్తగారు. నేను అనటం కాదత్త, అది నీ నడకతో నిరూపించుకోవాలి. నీ పనులు నువ్వు చేసుకోవడంలో కనిపించాలి. అత్త, ఒక బంగారు సూత్రం చెప్తున్నాను. సామాన్యులు తినటానికి బ్రతుకుతారు, నీలాంటి వాళ్ళు బ్రతకటం కోసమే తినాలి. అన్ని అరిగే పదార్థాలు మాత్రమే తినాలి. అరిగేంత వరకు పని చేయాలి. ఈ సూత్రం నీకే కాదు అందరికీ వర్తిస్తుంది అత్త. కాదు కూడదని నిష్క్రియంగా కూర్చున్నావు అనుకో, ఈ రోగం నేను ఉన్నానంటూ వస్తుంది. నీ పని నీవు చేస్తున్నంత రేపు, నీవు నడిచినంతసేపు ఆ రోగం నీ జోలికి రాదు. రాదు కాదు, రాలేదు కూడా. నీ దగ్గర అసలు రాదు. కష్టపడుతున్నావంటే నీ దగ్గరికి రాదన్నమాట. నడిస్తే, పని చేస్తే మరి ఆయాసం వస్తుందమ్మా నాకు అని అర్థమే. కాదత్త, నడిస్తే పని చేస్తే ఏమవుతుందంటే ఇన్సులిన్ పుడుతుంది. ఈలాగున నీవు మధ్య మధ్య రెస్ట్ తీసుకుంటూ పగటి పూట పడుకోకుండా 4 వేళలా తింటూ తిరుగుతూ ఉండు, సంతోషంగా ఉండు, నిశ్చింతగా ఉండు. నేను ఇప్పట్లో వెళ్ళను, ఇక్కడే ఉంటాను, నీకేం భయం లేదు అంటూ ఆవిడ చేతిలో తన చేతిలోకి తీసుకుని, ఆ వృద్ధురాలి చేతిని తన చేతిలోకి తీసుకుని నిమిరిందన్నమాట. ధైర్యం చెప్పి, అసలు నాకు ఈ రోగం ఎలా వచ్చిందంటావు అన్నది ఆ వృద్ధురాలు. మళ్ళీ చెప్తున్నా, అసలు మాటి మాటికి రోగం అనుకో, నాయనమ్మకు తాతయ్యకు ఉందనుకో, వాళ్ళ ఆస్తి నీకు సంక్రమించాలని ప్రభుత్వం చట్టం చేస్తుంది కదా, చేసింది కదా. వాళ్ళ ఆస్తి నీకు ఎట్లా సంక్రమించిందో అట్లాగే రోగాల విషయంలో దేవుడు చట్టం చేశాడు. అంటే వంశపారంపర్యంగా రోగాలు వస్తూ ఉంటాయి. అది ఎలా వచ్చిందో దేవుడా అని ఏడుస్తూ కూర్చోకూడదు. అది రోగమే కాదని మనం నిరూపించుకోవాలత్త. అది సాయం సంధ్య, రోగ భయం అస్తమించింది. మరి చక్కగా చెప్పింది కదా కోడలు. కోడలు వరుస అయ్యేటువంటి అమ్మాయి అన్నమాట. అస్తమి ఆనాడు పూర్ణిమ.
పూర్ణిమ అంటే 16 కళలతో నిండుగా ఉన్న రోజు అనమాట. అట్లాగే ఆత్మవిశ్వాసం నిండుగా ఉన్న ఆమెకి ఆ రోజున అంత ధైర్యం చెప్పింది ఆ కోడలు. ఇక నిశ్చింత ధైర్యం రెండు కలగలిసి ఉదయించాయి పౌర్ణమిలాగా ఈ అత్తగారి మనసులో కూడా. ఆ ముసలావిడి ముఖం చంద్రబింబమే అయ్యింది. ఇంకా అది రోగమే కాదు అని ఇది 2000 సంవత్సరంలో డయాబెటీస్ వారు ప్రచురించిన ప్రచురణ అనమాట. వారి సౌజన్యంతో ఈ చిట్టా రామోదర శాస్త్రి గారు ఈ కథని ఇందులో పొందుపరిచారు మన తెలియటానికి. అంటే షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది అంటే సౌకర్యాలు పెరిగి శారీరక శ్రమ తగ్గి మనకి షుగర్ వ్యాధి వస్తుంది. అందులో ఆంధ్రప్రదేశ్లో మిగతా చాలా రాష్ట్రాల్లో కంటే ఎక్కువని ఒక్కోసారి విన్నాను నేను. కాబట్టి ఎన్ని సౌకర్యాలు ఉన్నా సరే మనం కష్టపడటం అలవాటు చేసుకోవాలి. వృద్ధుల్ని శాంతం కూర్చోబెట్టకూడదు. వృద్ధులు కూడా పనిచేస్తూ ఉండాలి. అంటే వాళ్ళకి తగినంత వాళ్ళకి చెమట పట్టాలి, వ్యాయామం చేయాలి. అలాగే ఇంట్లో చిన్న చిన్న పెరటి తోటలు ఉంటే ఆ తోటలో పని చేయాలి. అలా కాలం కాసేపు శారీరక శ్రమను కూడా చేస్తే ఇది ఈ షుగర్ వ్యాధి అనేది దగ్గరికి కూడా రాదు అని చెప్తున్నారు అనమాట. అందుకనే ఇది ఒక రోగమే కాదు అని చెప్పి డయాబెటీస్ వారు 2000 సంవత్సరంలో చక్కగా మంచి సందేశాన్ని ప్రజలకు అందించారు. స్వస్తి. అమ్మ భక్తోత్సవం వేరు, ఇవాళ ఓంకారం చేయండి మీరు. నమస్తే అమ్మ, నమస్తే.